తనపై మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో పగబట్టినా కొరటాల శివ మాత్రం సైలెంట్గా హిట్ కొట్టి చూపించారు. దేవర సినిమాపై ముందు నుంచి మెగా ఫ్యాన్స్ కక్షతోనే వ్యవహరించారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే పాటలు, లుక్స్, ట్రైలర్ ఇలా ఏది బయటకు వచ్చినా సరే టార్గెట్ చేసి మరీ విమర్శలు చేశారు. ఇక సినిమా విడుదల తర్వాత అయితే పక్కాగా సినిమా ఫ్లాప్ అనే కమెంట్స్ చేశారు జనాలు. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా దేవర సినిమాను అన్ని రూపాల్లో టార్గెట్ చేసి దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇదంతా కొరటాల శివ మీద ఉన్న కోపమే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇలా ఉంచితే ఇప్పుడు కొరటాల మళ్ళీ టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాడు. దేవర సినిమాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఆచార్య కొట్టిన దెబ్బ నుంచి గట్టి కంబ్యాక్ ఇచ్చాడు కొరటాల. ఈ తరుణంలో కొన్ని సంచలన కమెంట్స్ చేశాడు ఈ స్టార్ డైరెక్టర్. కొరటాల మాట్లాడుతూ అల్లు అర్జున్తో ఖచ్చితంగా మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. కొంతమంది బన్నీ సినిమాను క్యాన్సిల్ చేసి అదే కథతో దేవర తీస్తామని అనుకుంటున్నారు, కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని స్పష్టం చేశాడు. అల్లు అర్జున్ స్టోరీ వేరే ఉందన్నాడు. మాకు ఆలస్యం కారణంగా సినిమా క్యాన్సిల్ అయిందని, ఖచ్చితంగా ఆ సినిమా వస్తుందని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఇండస్ట్రీలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమా చేశారు. పవన్ కళ్యాణ్తో ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా, పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని నాకు ఎప్పటి నుంచో ఉందని, కానీ ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, దానికి తోడు ఆయన చేతిలో 3 సినిమాలు ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి చేయాలి, తరువాత సినిమాలు చేస్తారో లేదో తెలియదు కాబట్టి పవన్తో సినిమా అంటే కష్టమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొరటాల. దీంతో మెగా ఫ్యామిలీకి కొరటాల దూరం పాటిస్తున్నారు అనే కమెంట్స్ వినపడుతున్నాయి.